హలో ఎవరీవన్, దేశ్ వినయ్. మీరు చూస్తున్నారు వైవి ట్యూబ్ జాబ్స్. గైస్, ఈరోజు మనకు చాలా చక్కని నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి చాలా చక్కని నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. దీంట్లో మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఇద్దరు కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు శాలరీ విషయాన్ని చూసుకుంటే 19,616 రూపాయల వరకు వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. గైస్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో ఎండ్ వరకు చూడండి. నేను కంపల్సరీగా ఎండ్లో మీకు హెచ్ఆర్ నెంబర్ కంపల్సరీగా ఇస్తాను. గైస్, అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. లైక్ అయితే కంపల్సరీగా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో సపోర్ట్ చేయడానికి అవుతారు. గైస్, టాపిక్లోకి వెళ్తే కంపెనీ నేమ్ చూసుకుంటే మనకు విస్ట్రాన్ కంపెనీ నుంచి మనకు చాలా చక్కని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు మొబైల్ అసెంబ్లింగ్ ఆపరేటర్స్ కోసం వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఫిమేల్స్ అయితే మనకు 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా వాళ్ళని అయితే తీసుకుంటారండి. సో అదేవిధంగా మనకు మేల్స్ క్యాండిడేట్స్కి వస్తే మనకు డిగ్రీ, డిప్లొమా ఈ రెండు కంప్లీట్ అయి ఉండాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఏజ్ విషయాన్ని చూసుకుంటే మనకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ కలిగినటువంటి వారు ఎవరైనా సరే మేల్ ఆర్ ఫీమేల్స్ బోత్ ఇద్దరు కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకు డ్యూటీ అవర్స్ చూసుకుంటే మనకు 8 hours డ్యూటీ మాత్రమే ఉంటుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారండి. దాంతో పాటుగా మనకు 2-way క్యాబ్ అంటే ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు అడ్రస్ చూసుకుంటే మనకు కోలార్ లొకేషన్, నర్సాపురం ఇండస్ట్రీస్ ఏరియా దగ్గర ఇదైతే ఉంటుందండి. దీంతో పాటుగా మనకు వీళ్ళు వచ్చేసి అంటే రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా మనకు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, సో ఇవన్నీ కూడా కంపల్సరీగా అడుగుతున్నారండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను స్క్రీన్ మీద మీకు హెచ్ఆర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు హెచ్ఆర్ కాల్ చేసి మరి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ జాబ్లో జాయిన్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.